నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రముఖ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చర్చలు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న జనసేనాని. బరిలో ఉన్న పిఠాపురం నుంచే ప్రచారం ప్రారంభం. అనుచరులతో మాజీ మంత్రి కడియం భేటీ. పార్టీ మార్పు భవిష్యత్తు కార్యాచరణపై చర్చ. సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముందు ఒక వ్యక్తి హల్చల్. పార్టీలో గుర్తింపు లేదని డీజిల్ పోసుకుని ఆత్మహత్య యత్నం. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ప్రముఖ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ఎన్నికలకు సంబంధించి చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు, కామారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత మహమ్మద్ షబీర్ అలీ, నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ నేటి నుంచి ఏపీలో ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచే ప్రచార పర్వానికి శ్రీకారం చుడుతున్నారు. హెలికాప్టర్లో పిఠాపురం చేరుకున్న ఆయనకు హెలిప్యాడ్ వద్ద జనసేన పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఎన్నికల ప్రచార యాత్రకు వారాహి విజయబేరి అనే నామకరణతో వారాహి వాహనంలో పవన్ ఎన్నికల ప్రచార పర్యటనలు సాగించనున్నారు. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ నివాసానికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత తొలి బహిరంగ సభలో పాల్గొన్నారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి శనివారం హైదరాబాద్ లో తన అనుచరులతో భేటీ అయ్యారు. పార్టీ మార్పు భవిష్యత్తు కార్యాచరణపై చర్చ నిర్వహించారు. ఈ భేటీ అనంతరం కడియం మాట్లాడుతూ రాజకీయ పరిణామాలు మారుతున్నాయని, తనకు వచ్చిన ఆహ్వానం మేరకు నా నిర్ణయం మీ అందరి రాజకీయ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఉంటుందన్నారు. తన బిడ్డ కావ్యని మీ చేతుల్లో పెడుతున్నా అని ఆశీర్వాదం ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు గ్రౌండ్లోకి వెళ్తే పరిస్థితి బాగాలేదని, బీఆర్ఎస్ పార్టీ అనేక కేసులతో కూరుకుపోయిందని కడియం శ్రీహరి అన్నారు. పార్టీలో ప్రధాన నేతలు ఎవరు ఉండే పరిస్థితి లేదన్నారు. చాలా మంది నేతలు బయటకు వస్తున్నారని అన్నారు.
ఓకే సార్. ఓకే ఓకే ఓకేనా పంపించాలి. ఓకే అరే ఓకే ఎప్పుడైనా కూడా ఇక్కడ చూడండి అన్న. ఓకే ఓకే దయచేసి అందరు గమనించండి. మన వరంగల్ పోయే క్రమంలో వివేరా హోటల్లో అందరికీ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయబడ్డది. మీరు వివేరా హోటల్లో భోజనం చేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్లాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డి నివాసం దగ్గర ఒక వ్యక్తి హల్చల్ చేశాడు. డీజిల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన తనకు గుర్తింపు ఇవ్వట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ తరుణంలోనే డీజిల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న పోలీసులు అతన్ని అడ్డుకొని వెంటనే ఆసుపత్రికి తరలించారు. దేని గురించి నేను 4 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ టీడీపీలో లోగో పెట్టకండి లోగో పెట్టకండి సికింద్రాబాద్ తిరుపతి పద్మావతి ఎక్స్ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం తప్పింది. కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో రైల్లో ఒక్కసారిగా పొగలు చెలరేగాయి. B4 బోగీలోని బ్యాటరీలో క్యాప్ లీక్ అవ్వడంతో పొగలు వస్తున్నట్లు రైలు సిబ్బంది గుర్తించారు. వెంటనే అలర్ట్ అయిన టెక్నికల్ సిబ్బంది, రైల్వే అధికారులు మరమ్మతులు పనులు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడే రైల్ని 2 గంటల పాటు నిలిపి ఆ తర్వాత రైలును నెమ్మదిగా కాజీపేట వరకు తీసుకువచ్చారు. అనంతరం కాజీపేట నుంచి రాత్రి 10 గంటలకు తిరుపతి బయలుదేరి వెళ్లింది. ప్రయాణికులు పొగలు గమనించిన సమాచారం అందివ్వడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. సార్ ఎందుకు చేస్తున్నాడు కదా, ఏదో ఇదే ట్రిప్ అయినా చేస్తున్నాడు నమస్తే
కొంచెం వీళ్ళందరూ కొంచెం దూరంగా నిల్చుంటారు. ये डोर क्लोज करते रहे पहले చేస్తున్నాడు కదా సార్, ఎందుకు చేస్తున్నాడు కదా, ఏదో ఇది అయిపోయింది, ట్రిప్ అయింది, చేస్తున్నాడు. సాల్వ్ చేసి పెట్టుకుంది. नमस्ते బీజేపీ అధిష్టానం నిర్ణయం మేరకే ఏపీ అభ్యర్థుల ఎంపిక జరిగిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. వైసీపీని ఓడించడము, కూటమి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని భాజపా శ్రేణులకు పురంధేశ్వరి పిలుపునిచ్చారు. కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటు ఖాయమని భాజపా రాష్ట్ర ఎన్నికల సహా ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు కూటమి గెలుపు కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎలక్షన్ పర్యవేక్షణకి సిద్ధార్థనాథ్ సింగ్ గారు, అరుణ్ సింగ్ గారు వచ్చి జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఎలక్షన్ కోసం అని చెప్పి సహప్రభారి, కనుక ఇన్ఛార్జ్, కో ఇన్ఛార్జ్ వారి ఇరువురు కూడా ఇక్కడికి రావడం, ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది. గత 3 రోజులుగా విజయవాడ కేంద్రంగా అనేక విషయాలపై వారు సమీక్షించడం జరిగింది. దానిలో ఏ రకంగా ఒక ప్రణాళికతోటి మనం ఎన్నికల్లో వెళ్ళాలి, పొత్తు ఉన్నటువంటి సందర్భంలో పొత్తు ధర్మం ఏమిటి, ఇటువంటి అంశాలపై వారు విస్తృతంగా కార్యకర్తలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. నిన్ననే జనసేన రాజకీయ అడ్వైజర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అచ్చెన్నాయుడు గారు, వారిరువురితోటి కూడా నేను సమావేశం అవటం జరిగింది. ఆ సమావేశంలో కూడా అరుణ్ సింగ్ గారు, సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఉన్నారు. సాధారణంగా పొత్తు అనగానే పైన నాయకులు బాగానే కలుస్తారు, కానీ కింద పనిచేసేటువంటి కార్యకర్తల యొక్క కలయిక, అది ఆ సంయమనంతో ముందుకు వెళ్ళవలసినటువంటి నేపథ్యంలో ఆ విషయాన్ని మీద ఈ 3 పార్టీలు కూడా నిన్న చర్చించుకోవడం జరిగింది. ఆ చర్చలో భాగంగా డిసైడ్ చేసినటువంటి విషయాలు ఏమిటంటే, నిర్ణయించినటువంటి విషయాలు ఏమిటంటే, రేపు 4వ తారీఖున అన్ని పార్లమెంట్లో కూడా సమన్వయ కమిటీల మీటింగ్ సమావేశం జరుగుతుంది. కనుక ఇక్కడ రాజమండ్రిలో కూడా పార్లమెంటు స్థాయిలో సమన్వయ సమావేశం ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా 8వ తారీఖున అసెంబ్లీ స్థాయిలో, ప్రతి అసెంబ్లీలో 175 అసెంబ్లీలో, ఎందుకంటే పొత్తులో కొన్ని చోట్ల మేము కంటెస్ట్ చేయొచ్చు, కొన్ని చోట్ల టీడీపీ, కొన్ని చోట్ల జనసేన, కనుక ఈ 175 నియోజకవర్గాల్లో కూడా, అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ సమన్వయ కమిటీల సమావేశం నిర్వహించుకోవాలి అని నిర్ణయించబడింది. అదేవిధంగా మరి మా పార్టీకి సంబంధించి మా పార్టీ ఆవిర్భావ దినం అయినటువంటి ఏప్రిల్ 6, మేము సాధారణంగా దాన్ని ప్రతి సంవత్సరం కూడా దాన్ని జరుపుకుంటూ ఉంటాం. కనుక మేము నిర్వహించుకునేటువంటి మా పార్టీ ఆవిర్భావ దినం రోజున ఆ 2 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు వచ్చి పాల్గొంటారని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినం మార్చి 29, ఆ రోజు కూడా మా పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళి పాల్గొంటారని, ఈ రకంగా చేసినట్లయితే త్రివేణి సంగమం అని ఏదైతే మేము ఆకాంక్షిస్తున్నామో 3 పార్టీల యొక్క కలయిక, అది చక్కగా జరిగి కింద క్షేత్రస్థాయిలో ఎన్నికల నేపథ్యంలో మంచి ఫలితాలని, ఎందుకంటే సమన్వయంతో పనిచేస్తారు కాబట్టి మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయాల మీద నిన్న రాత్రి మరి నాదెండ్ల మనోహర్ గారు, అచ్చెన్నాయుడు గారు, నేను మా మధ్య జరిగినటువంటి సమావేశంలో ఈ విషయాలన్నీ కూడా నిర్ణయించడం జరిగింది. తిరుమలలో పులులు, ఎలుగుబంటుల సంచారం తెలుసుకునేందుకు దాదాపు 200 కెమెరాలను అమర్చామని అటవీశాఖ అధికారి సతీష్ వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుమలకు భక్తులు చేరుకునే క్రమంలో కాలినడక మార్గంలో పులుల సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారని, భక్తులు కాలినడకన వెళ్లే మార్గంలో గుంపులుగా వెళ్లాలని అటవీశాఖ అధికారి సూచించారు.
అది నిరంతరం మనం చిరుతపులులు తర్వాత ఎలుగుబంట్లు తిరుగుతున్నాయా లేదా అని నిర్ధారణ చేసుకోవడం కోసం కెమెరా ట్రాప్స్ని ఉంచడం జరిగింది. సుమారు 200 కెమెరా ట్రాప్లని మనం అక్కడ ఉంచడం జరిగింది. మనకి ఏంటంటే ఫిబ్రవరి నెల మొత్తం కూడా ఒక చిరుతపులి సంచారం అనేది అసలు లేదు. మళ్ళీ మనకు మార్చి 4వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 5 సార్లు చిరుతపులి సంచారం అనేది గుర్తించడం జరిగింది. గుర్తించిన రోజు ఇమీడియట్గా మనకి ఇప్పుడు 4G నెట్వర్క్ కెమెరా ట్రాప్స్ పెట్టడం ద్వారా మనకి ఇమీడియట్గా లైవ్ అలర్ట్స్ లాగా వస్తాయి. వచ్చినప్పుడు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్, అట్లాగే టీటీడీ ఫారెస్ట్ స్టాఫ్, అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విజిలెన్స్ సిబ్బంది అందరూ కూడా స్పెషల్ డ్యూటీస్, స్పెషల్ టీమ్స్ లాగా ఫామ్ చేసి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వాళ్ళందరూ కూడా 7th మైల్ నుంచి నరసింహస్వామి టెంపుల్ వరకు కూడా వాళ్ళందరూ కూడా డ్యూటీలో అప్రమత్తంగా ఉంటారు. వాళ్ళకి ఈ సమాచారాన్ని చేరవేస్తాం. వాళ్ళు తక్షణమే అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా అప్రమత్తం చేసి అందరినీ గుంపులుగా రోప్ పార్టీషన్ తీసుకొని వచ్చి నరసింహస్వామి టెంపుల్ వరకు కూడా వాళ్ళని వదిలిపెట్టడం జరుగుతుందండి. ఈ విధంగా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఈ వైల్డ్ లైఫ్ మానిటరింగ్ అనేది చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు ఒక జాయింట్ కమిటీని మన ప్రభుత్వం ఒక జీవో ద్వారా నియమించడం జరిగింది. ఆ జాయింట్ కమిటీ ఇప్పటికి 3 సార్లు మీట్ అయింది. సో ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి అలాగే జాయింట్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి మన ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఫీల్డ్ విజిట్లో ఎక్కడ మనకి ఏరియల్ వాక్వేస్ అనేవి వస్తాయి, అలాగే అండర్ పాసెస్ యానిమల్స్ వెళ్ళడానికి, అట్లాగే యానిమల్ పాసేజ్ ప్లాన్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఎక్కడ మనం ఈ నిర్మాణాలు చేపట్టాలనేది సైంటిఫిక్గా వాళ్ళు దీనికి టెక్నికల్గా సజెషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇది జరిగిన తర్వాత వీటికి సంబంధించిన అన్నీ కూడా తదుపరి కార్యాచరణ మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మొదలైతే దీనికి కావాల్సినవన్నీ చేయడానికి మనం ప్రణాళిక రూపొందించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. భయాందోళనకి ఏమీ గురికానవసరం లేదు. ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ గుంపులుగా వెళ్తే ఎటువంటి ప్రమాదాలు కూడా సంభవించవు. అలాగని ఎవరు కూడా అడవిలోకి వెళ్ళడం అనేది నిషేధించబడింది పూర్తిగా. ఎందుకంటే ఆ ప్రాంతంలో సంచారం అనేది గుర్తించాం. ఎప్పుడు కూడా కంటిన్యూస్గా మనకి ఘాట్ రోడ్డుకి 200-300 మీటర్స్ దూరంలో సంచారం అనేది ఉంది కాబట్టి ఎవరు కూడా మన ఫుట్పాత్కి దాటి అవతలకి వెళ్ళవద్దని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నీటి సమస్య అయితే కాదు, మనకి శేషాచలం అడవిలో చాలా నీటి వనరులు ఉన్నాయి, ఎన్నో వాటర్ ఫాల్స్ ఉన్నాయి, లైవ్ అంటే మనకి పెరెనియల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, గుండాలు ఉన్నాయి. వాటర్ అయితే ఇబ్బంది కాదు, కానీ అవి ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి గుంపులుగా సంచరిస్తూ ఉంటాయి. అది సీజన్ని బట్టి ఉంటుంది. సో అలా సంచరించడమే తప్ప అవి నీటి ఎద్దడి కోసం అయితే అని మేమేం భావించడం లేదు. నీటి లభ్యత కోసం కూడా మనం సాసర్ పిట్స్ని అలాగే తొందరలోనే సోలార్ పంప్ సెట్స్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది రాదని భావిస్తున్నామండి. తెప్పించాము. ఈ ఎలిఫెంట్స్ని మన తిరుమల ఎన్క్లోజర్ చుట్టూ ఎక్కడెక్కడ తిరుగుతాయి అనేది కూడా మానిటర్ చేయడం కోసం డ్రోన్ కూడా తెప్పించడం జరిగింది. అది నైట్ విజన్ డ్రోన్, అంటే రాత్రిపూట కూడా మనకి థర్మల్ కెమెరా ఉంటుంది. అందులో ఆ బాడీ టెంపరేచర్ని బేస్ చేసుకొని మనకి ఏ జంతువులు తిరుగుతున్నాయనే దానికి కూడా ఒక సాఫ్ట్వేర్ని కూడా రూపొందిస్తున్నాము. ఆ సాఫ్ట్వేర్ కూడా తొందరలో రెడీ అయిపోతుంది. ప్రస్తుతానికి ఆ డ్రోన్ ద్వారా. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రముఖ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చర్చలు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న జనసేనాని, బరిలో ఉన్న పిఠాపురం నుంచే ప్రచారం ప్రారంభం. అనుచరులతో మాజీ మంత్రి కడియం భేటీ. పార్టీ మార్పు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ. సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముందు ఒక వ్యక్తి హల్చల్. పార్టీలో గుర్తింపు లేదని డీజిల్ పోసుకొని ఆత్మహత్య యత్నం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.